ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. మనము ఈరోజు యెహోషువ గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. గడిచిన 2 తరగతులు అంటే ఇంతకు పూర్వం 2 తరగతుల ముందు నేను యెహోషువ గ్రంథాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. 2వ అధ్యాయంలో మనం ఉన్నాం. యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యంగా మనకు కనిపించేది మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ ఎన్నికవడం, యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి పాలు తేనె ప్రవహించే దేశంలోనికి వారు బయలుదేరి కానాను పొలిమేరల వరకు లేదా సరిహద్దుల వరకు వచ్చి అక్కడ వేచి ఉన్నారు. వేచి ఉన్నప్పుడు ఈ సిద్ధపాటు అనేది జరుగుతూ ఉంది. అనేకులు రాలిపోయారు. అవిశ్వాసం వల్ల రాలిపోయినట్లుగా మనం ద్వితీయోపదేశకాండంలో సంఖ్యాకాండంలో చూస్తాం. ప్రవేశించాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతన తరంగా మనం చూస్తాం. ఆ నూతన తరము దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానాన్ని బట్టి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అక్కడ స్థిరులుగా ఉంటారు. యేసు ప్రభు పుట్టి సంఘాన్ని స్థాపించేంత వరకు కూడా అక్కడ వారు స్థిరులుగా ఉంటారు. ఇది మనము యెహోషువ గ్రంథం తర్వాత ఆ ప్రాంతపు యొక్క అవసరత, ఆ ప్రాంతపు యొక్క ప్రాముఖ్యత ముగింపు వరకు మనం చూస్తాం అన్నమాట అండి. యేసు ప్రభు సంఘాన్ని స్థాపించడం, ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించడం అనేది ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఆ ప్రాంతం నుండి ప్రజలు సమస్త సృష్టికి విస్తరించి దేవుని యొక్క రక్షణ స్వార్థను, రక్షణ సందేశాన్ని ప్రపంచమంతా అందించినట్లుగా మనం చూస్తామండి. ప్రాముఖ్యంగా మొదటి అధ్యాయంలో మోషే తర్వాత నాయకుడిగా యెహోషువ ఎదగడం, దానిని ప్రజలందరూ గుర్తించడం, నేను నీకు తోడుగా ఉన్నాను అనే విషయాలు మనము ప్రాముఖ్యంగా చూస్తామండి. వీళ్ళ ప్రయాణం ప్రారంభమయ్యే ముందు మనసే 2.5 గోత్రాలు, 2.5 ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూబెనీలు, గాదీలు, మనస్సే అర్ధగోత్రం, వీళ్ళు అవతల భాగంలో, అవతల ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునేంత వరకు కూడా తమ సహోదరులు లేకపోతే అన్నదమ్ముల కుటుంబాలకు యువతలకు వచ్చి వారి యుద్ధాల్లో కానీ వారి యొక్క అవసరతల్లో కానీ సహకరిస్తారనమాట. అంటే అన్నదమ్ముల బిడ్డలు కాబట్టి, ఒక తండ్రి బిడ్డలే కాబట్టి, ఒక కుటుంబమే కాబట్టి వారు సహకరించుకోవడం అనేది మనం చూస్తాం అనమాట. స్వార్థం అనేది లేకుండా సహోదరులందరూ ఐక్యత కలిగి దేవుడు చేసిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారనమాట. ఇది మనము మొదటి అధ్యాయంలో చివరి వరకు చూస్తాం. 2వ అధ్యాయం ప్రారంభం నుండి మనం చూస్తుంటే 2వ అధ్యాయం ప్రారంభంలో మనకు ఒక ప్రాముఖ్యమైన స్త్రీ కనిపిస్తూ ఉంటారు. ఎరుకో పట్టణం లేదా ఎరుకో నగరం పెద్ద పట్టణం. పెద్ద పట్టణం అంటే 100,000 కిలోమీటర్లు ఏముంటుంది, అది చుట్టూ ప్రాకారాలు కట్టుకున్న పట్టణం. ఆ ప్రాకారాలు కట్టుకున్న పట్టణంలో వారిని రక్షించుకోవడానికి కావలసిన వసతులన్నీ ఉన్నాయి. చాలా బలమైన పట్టణం, ఆయుధ సంపత్తిని కలిగిన పట్టణం, సైన్యం ఉన్న పట్టణం. ప్రాముఖ్యంగా ఆ కాలం నాటి ప్రజలకు కావలసిన ప్రొటెక్షన్ అంతా ఉందన్నమాట. ఎరుకో గోడను దాటి ఎవరు రాలేరు అనేంత ఉన్నతమైన పట్టణం అన్నమాట. అటువంటి నగరంలో ఒక స్త్రీ ఎరుకో గోడ మీద నివాసం చేస్తూ ఉంది. ఆమె రహాబు అనే వేశ్య. మనకు క్రొత్త నిబంధనలో కూడా ఆమె గురించి 3 సందర్భాల్లో మెన్షన్ చేయబడింది. ఆమె గురించి పునరుద్ఘాటించబడింది. ఆ సందర్భాల్లో కూడా రహాబు అనే వేశ్య అనే ఆమె గురించి ఉద్ఘాటించడం జరిగింది లేదా సంబోధించడం జరిగింది. ఎందుకనంటే ఐడెంటిఫికేషన్ కోసం, గుర్తింపు కోసం. ఆమె రక్షింపబడిన తర్వాత కూడా అదే పని చేస్తుందని కాదు. ఈ విషయాన్ని చాలా మంది వక్రీకరిస్తా, తప్పుపడుతూ ఉంటారు. ఆమె వేషిగానే ఉందే అని అనుకుంటా ఉంటారు. కానీ గుర్తించడం కొరకు ఎరుకో గోడ మీద ఉన్న
ఎరికో గోడ మీద నివాసం కట్టుకుని నివసిస్తున్న వేగులు వారిని కాపాడిన ఆ వేశ్యే ఈ రహాబు అని. అంటే రహాబులు చాలా మంది ఉండి ఉండొచ్చు, కానీ వేగులు వారిని కాపాడిన ఆ వేశ్య ఈ రహాబుని వేశ్య, ఈ రహాబుని స్త్రీ అని గుర్తించడం కొరకు రహాబుని వేశ్య ఆమెను గురించి సంబోధించడం జరిగిందనమాట. ఎందుకంటే క్రిస్టోఫర్ అనేసరికి నా పేరుతో నాకు తెలిసి నా ఫోన్లో సుమారుగా 12-13 తెలుగు వాళ్ళు ఉన్నారు. తెలుగులోనే ఎంతమంది ఉన్నారంటే, ఇంకా ఏ అమెరికా లాంటి దేశం వెళ్ళామంటే అక్కడ అసలు క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఆయన అమెరికా ఖనాన్ని కనిపెట్టాడు. అక్కడ నాలాంటి పేరుతో చాలా మంది ఉంటారు. కాబట్టి ఒక ఐడెంటిఫికేషన్ కొరకు ఏం చేశారనంటే, ఒక గుర్తింపు కొరకు నన్ను చాలా మంది వన్ గాడ్ క్రిస్టోఫర్ అని, లేకపోతే వేరే వేరే వాళ్ళకు ఏదైతే నన్ను గుర్తించడానికి సులభం ఉంటుందో దానికి అనుకూలమైన పేరుతో సేవ్ చేసుకోవడం, పిలవడం అలవాటు చేసుకుంటా ఉంటారు. అలాగే రహాబు అనే స్త్రీని కూడా వేశ్య అనే ట్యాగ్ తో ఆమెను గుర్తించడం జరిగిందంటే ఆమె అదే వృత్తిని లేకపోతే అదే పనిని కొనసాగించిందని కాదు. ముఖ్యంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆమె యొక్క విశ్వాసం ఎంత గొప్పదనంటే, మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల్లో అనేకులు కొందరు గొప్ప గొప్ప వాళ్ళు సైతం వాళ్ళు అద్భుతాలు గొప్ప గొప్ప కార్యాలు వీటిని ఇష్టపడతా ఉంటే ఈమె విని దేవుని మీద విశ్వాసం కలిగిందనమాట. కేవలం విన్నదంతే. అంటే మన విశ్వాసం అనేది దేని మీద ఆధారపడాలని అంటే వినే దాని మీద, వర్తమానం మీద, దేవుని వర్తమానం మీద మనం మన విశ్వాసాన్ని కట్టుకోవాలనేది ప్రాముఖ్యంగా ఈమెను బట్టి మనం నేర్చుకోవాలి. ఫెయిత్ డిపెండెడ్ ఆన్ విజిబుల్ సైన్స్. చాలా మందికి ఇదే. పెంతెకోస్తు సంస్థల్లో 1000 మంది 100 మంది ఉంటారు. వాళ్ళందరి విశ్వాసం కూడా కార్యం జరగాలి, కార్యం జరుగుతుంది, ఎదురు చూడు కార్యం జరుగుతుంది, కార్యం జరుగుతుంది. నా జీవితంలో కార్యం జరగకపోయినా నేను దేవుడికి నమ్మకంగానే ఉంటాను. ఎందుకంటే దేవుడు నా తండ్రి, నా తండ్రికి నేను ఎప్పుడూ నమ్మకంగానే ఉంటాను. అలాగే రహాబ్ అనే వేశ్య కూడా తన యొక్క విశ్వాసం ఎలా కట్టుకుంది, ఎలా నిర్మించుకున్నది అని అంటే, ఆమె విన్నదనమాట, నీ దేవుడు సముద్రానికి ఏం చేశాడు, ఐగుప్తుకి ఏం చేశాడు, సీహోనుకు, ఓగుకు, లేకపోతే ఆయా ప్రాంతపు రాజులకు ఏమేం చేశాడో నేను విన్నాను, నా గుండెలు కరిగిపోయాయి అని ఆమె చెప్పే మాటలు మామూలు విషయం కాదనమాట. కాబట్టి ఆ స్త్రీ యొక్క విశ్వాసం గొప్ప విశ్వాసం అనమాట. కాబట్టి ఫెయిత్ డిపెండెడ్ ఆన్ విజిబుల్ సైన్స్. విజిబుల్ గా మనము ఏదైనా కొన్ని కార్యాల మీద ఆధారపడి కనుక మన విశ్వాసాన్ని కట్టుకున్నట్లయితే ఆ విశ్వాసం చాలా సమస్యలు ఎదుర్కొంటది. కానీ రహాబ్ అనే వేశ్య అలా కాదనమాట. రహాబ్ అనే వేశ్య విన్నది, ఎక్కడో ఏదో, ఆమె చూడలేదు కూడా. ఇశ్రాయేలీయుల్లో అనేకులు చూశారు కళ్ళారా. ఆ సముద్రం 2 పాయలుగా చేస్తే ఆ మధ్యలో నడిచారు. వారు అరణ్యంలో నడుస్తున్నప్పుడు ఎండ తగలకుండా మేఘాలు, చలి వేయకుండా దేవుడు వారికి అగ్ని స్తంభాన్ని ఏర్పాటు చేశాడు. మాంసం కావాలంటే పూరేళ్లు కురిపించాడు, నీరు కావాలంటే బండలో నుండి రప్పించాడు. అయినప్పటికీ అవిశ్వాసం. కానీ ఈమె అలాంటిది కాదు. అటువంటి గొప్ప స్త్రీని గురించి మనం యెహోషువ గ్రంథంలో మనం నేర్చుకుంటాం అనమాట. యెహోషువ గ్రంథం మనం చదువుతున్నప్పుడు ఆమె వేగులు వారు వస్తే వేగులు వారిని ఆమె తన ఇంట్లోనికి చేరదీసింది. వారు వచ్చారు, చేరదీసింది. తర్వాత వారు ఆ ప్రజలను కాపాడడం కొరకు అబద్ధం ఆడింది. తర్వాత వారు పట్టబడకుండా ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇవన్నీ కూడా ఈ 3 కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యాలన్నీ కూడా ప్రాణానికి హానికరమైనవే. ఆమె తన ప్రాణాన్ని పణంగా పెట్టి దేవుని ప్రజలను కాపాడింది అనమాట. గొప్ప స్త్రీ ఆ స్త్రీ. ఆమె యొక్క విశ్వాసాన్ని చూస్తే ఈనాటి క్రైస్తవులు కానీ ఆనాటి ఇశ్రాయేలీయులు కానీ చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. అటువంటి ఉన్నతమైన స్త్రీని గురించి మనము యెహోషువ గ్రంథం
2వ అధ్యాయంలో చూస్తాం. మనం ఎలాంటి స్త్రీని యేసు ప్రభు పరిచర్యలో ఒక కనాన స్త్రీని చూస్తాం 8వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఇలాంటి సిమిలారిటీస్ మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. అక్కడక్కడ కొంత అనిలు తళుక్కుమని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అండి. మనకి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకి కొర్నేలియు కనబడుతుంది అనమాట. ఇలాంటి వారందరూ ఎందుకు కనిపిస్తారు మనకంటే దేవునికి పక్షపాతం లేదు అని నిరూపించడం కొరకు. ఇతరులు కూడా దేవుని మీద అపారమైన నమ్మకం, ప్రగాఢమైన విశ్వాసం కలిగి దేవుని అనుసరించారు, ఇశ్రాయేలు మాత్రమే కాదు అనే గొప్ప విషయాలు మనకి తెలియడం కొరకు. కాబట్టి 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతుంటే, నూను కుమారుడని యెహోషువ వేగుల వారిని ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి సిట్టిము నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్లి రాహాబును ఒక వేశ్య చేరి అక్కడ దిగ. ఏం చేశారంటే, సులభంగా ఎవరింట్లో మనము నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఎవరింట్లో ప్రవేశించవచ్చు అంటే వేశ్య ఇంట్లో ప్రవేశించవచ్చు. వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే, వారు రహస్యంగా వచ్చారు, వారికి కొంతసేపు లేకపోతే కొన్ని రోజులు దాగే చోటు అవసరం కాబట్టి అక్కడికి వెళ్ళారనమాట. దీన్ని కూడా తప్పుపట్టే అనేకులు ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, వేగులు వారు రహస్యంగా ఆ దేశాన్ని చూడడానికి వచ్చారు. యెహోషువ పంపిన పని మీద వచ్చారు. వెళ్ళేంత గొప్ప వాళ్ళు అంటే కోర్టులు తీర్చుకోవడానికి వచ్చిన వారు కాదనే విషయం మనం మొదట గుర్తుపెట్టుకోవాలండి. యెరికోను చూడు అని వారితో చెప్పి ప్రాణాలకు తెగించి వచ్చిన భక్తులు అన్నమాట అండి వాళ్ళు. కాబట్టి అక్కడ దిగారు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తున్నాం. దిగిన తర్వాత పట్టబడకుండా ఆమె వారిని కాపాడింది. ఇది మనకి ఈ అధ్యాయం ఆద్యాంతం ప్రారంభం నుండి ముగింపు వరకు మనకి కనబడుతుంది అన్నమాట. వేశ్య ఇల్లు అంటే వాళ్ళు గుర్తింపబడకుండా ఉండడానికి బహుశా ఇది మంచి ప్రదేశంగా వారికి అనిపించింది. దేవుడు కూడా ఇంట్లో వారు వెళ్ళి రక్షింపబడడానికి వారిని నడిపించాడు అనమాట. మనం దేవుని యొక్క గైడెన్స్ మనం చూస్తూ ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుని యొక్క గైడెన్స్ చూస్తూ ఉండాలి. యోసేపు విషయంలో దేవుని యొక్క గైడెన్స్, అలాగే ఇక్కడ కూడా దేవుని యొక్క గైడెన్స్ అనమాట. దేవుడు వారిని ఏ విధంగా నడిపిస్తా ఉన్నాడు. ఎందుకంటే పైనుండి కార్యక్రమాలంతా నడిపించేది దేవుడు. తన చిత్త ప్రకారంగా, తన సంకల్ప ప్రకారంగా తన ప్రజలను గాని, లేదా ఆకలితో ఉన్న వారిని కానీ, అవసరతలో ఉన్న వారిని కానీ కాపాడేది దేవుడు. ఆ దేవుడు వారికి ఆ సమయానికి ఆ ఆలోచన ఇచ్చి వారిని ఆ ఇంట్లోకి నడిపించాడు అనమాట. ఎందుకంటే ఆ స్త్రీ కాపాడేంత ధైర్యం కలిగిన స్త్రీ అనమాట. ఆమె యెరికో గోడ మీద నివాసం ఉంటది అనేది మనకి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. వాళ్ళు ఎస్కేప్ చేయడానికి అంటే వాళ్ళని తప్పించడానికి, వాళ్ళని దాయడానికి అనుకూలమైన ప్రదేశం అన్నమాట. దేవుడు ఆలోచన ఇచ్చి రహబను వేసి ఇంటికి నడిపించాడు. దేవుడే వారిని కాపాడగల స్త్రీ అతడికి నడిపించాడు అనమాట. దేవుడు నడిపించాడు ఆ స్త్రీ ఇంటికి. దేవుని పరలను ప్రేమించి తప్పించడం ద్వారా తన కుటుంబం యావత్తూ రక్షింపబడింది. ఇక మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుని ప్రజలను ప్రేమిస్తే మనం కూడా దేవుని యొక్క కృపను పొందుతాం. దేవుని ప్రజలను తప్పిస్తే మనం కూడా తప్పింపబడతాం. మన దేశంలో ఈరోజు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రేమించి ఎవరైనా సువార్తను ప్రకటించే వారిని ఆటంకం చేయదనుకోండి, వాళ్ళు కూడా ఎప్పటికైనా రక్షింపబడతారు. వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ వస్తుంది అనమాట. యావత్తు యెరికో వాసులకు లేని రక్షణ ఆమె ఇంటికి వచ్చింది. ఆమె ఇంటి తలుపు తట్టిందనమాట. ఆమె ఇంటి వారందరూ రక్షింపడ్డారు. దేవుని ప్రజలు మాట తప్పని వారు అనే విషయం ఆమె గుర్తించిందండి. ఈ ప్రజలను నేను నమ్మితే, ఈ ప్రజలను నేను కాపాడితే, ఈ ప్రజలను నేను కాపాడితే వారు నన్ను కాపాడుతారు. రాబోయే యుద్ధం లేదా విపత్తు నుండి ఇచ్చిన మాటను బట్టి నన్ను రక్షిస్తారు అని ఆమె నమ్మిందన్నట్ట. అంటే ఇశ్రాయేలీయులకు ఈ మాట తప్పరు, మాట ఇచ్చారంటే నిలబడతారు, మాట నిలబడతారు, వారు నమ్మదగిన వారు, వారు నమ్మొచ్చు అని ఆమెకి ఎలా తెలిసిందంటే వారి దేవుని బట్టి.
వారి దేవుని బట్టి వారి దేవుని యొక్క లక్షణాలు లేకపోతే వారి దేవుని యొక్క ప్రేమను ఎలాగ ఇతరుల మీద కనపరుస్తారు అనేది మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుని ప్రజల మాట తప్పని వారు అనేది రహాబ్ అనే విషయం గుర్తించిందనమాట. రాబోయే విపత్తు నుండి రక్షింపబడాలి అని అంటే ఈ ప్రజలతో మనము ఏకమై ఉండాలి, ఈ ప్రజలతో మనము సహవాసంలో ఉండాలి, లేదా రాబోయే విపత్తు మా కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నన్ను నాశనం చేస్తానని ఆమె గుర్తించింది. అప్పుడు ముందుగా గుర్తించింది అనమాట. మనం ఎప్పుడైనా ముందుగా గుర్తించామనుకోండి ఖచ్చితంగా జాగ్రత్త పడిపోవాల్సిందే, నిర్లక్ష్యం చేయకూడదు. ఇక వెన్న వెంటనే లోపడాల్సింది అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ స్త్రీ చాలా ప్రత్యేకమైన విషయాలు, ఈ స్త్రీ ద్వారా మనం చాలా ప్రత్యేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. కొన్ని కృతల బంధంలో 3 ప్రాముఖ్యమైన అంశాల్లో ఈ స్త్రీని గురించి మనం చూస్తాం. మత్తయి సువార్త 1:5 బోయజు, ఈమె యేసు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు రాయబడింది అన్నమాట. కొత్త నిబంధనలో మొదటిసారి మత్తయి సువార్త 1:5. తర్వాత ఆమె పేరు హెబ్రీ పత్రిక 11 రాయబడింది. అక్కడ మనం ఏం చూస్తామంటే వారు లేకుండా మనం పరిపూర్ణులము కాలేము అనే మాట మనకి 11 కనిపిస్తుంది. వీళ్ళు ఉన్నారు, వీళ్ళ ద్వారా రక్షకుడు రావడం, వీళ్ళ వంశంలో రక్షకుడు రావడం, ఆ వంశంలో రహాబ్ అనే వేశ్య లేకపోతే రహాబ్ అనే స్త్రీ ఉండడం, ఆమె ఉన్నతమైన స్థితిలో లేకపోతే ఆమె యొక్క స్థాయి హెచ్చింపబడినట్లుగా మనం చూస్తున్నట్టండి. పత్రిక 11 సాధారణ విశ్వాస వీరులు అంటారు, నేను ఆ పదాన్ని ఉపయోగించను. కానీ విశ్వాసులు లేని అనేకులు గొప్ప గొప్ప వారి యొక్క పేరుతో పాటుగా ఆమె పేరు కూడా చేర్చబడింది. హెబ్రీ పత్రిక 11 చేర్చబడింది. హెబ్రీ పత్రిక 11 ఆమె పేరు చేర్చబడింది. యాకోబు పత్రిక 2:25-26 మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసము క్రియలు, సాధారణంగా విశ్వాసం అంటూ ఉంటారు కానీ క్రియలు ఉండవు చాలా మంది. కానీ ఏం కలగదు, విశ్వాసం ఉంది దేవుని మీద, దానికి తగిన క్రియలు చేసింది. ఇది మనకి కొత్త నిబంధనలో 3 సందర్భాల్లో ఆమె గురించి మనం చూస్తాం. వీటి మీద మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలంటే ఒక ప్రసంగం చేయొచ్చు అనమాట అండి. లేకపోతే 1 గంట సేపు ఆ ప్రాంతాల్లో ఆమె గురించి ఎందుకు సంబోధించబడింది, ఆమె యొక్క వ్యక్తిత్వం మనకి ఎలా తేటబడుతుంది అనే విషయాలు మనం ఈ 3 పాయింట్ల ద్వారా చాలా విషయాలు మనం వివరంగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే. అంత ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆమెను పెట్టడం మనం చూస్తాం. రహాబ్ అనే వేశ్య అని ట్యాగ్ ఉన్న ఆ స్త్రీ అంతగా హెచ్చబడింది. దేవుని నమ్మడం ద్వారా ఆమె యొక్క జీవితం ఎలా మార్పు చెందిందంటే చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చినట్లు, రక్షణ లేని స్థితిలో నుండి రక్షణలోనికి వచ్చినట్లు. అది మాత్రమే కాకుండా విశ్వాసుల జాబితాలో కూడా ఆమె పేరు నమోదు చేయబడేటట్లుగా అంత ఉన్నతమైన స్థితికి ఆమె జీవితం మార్పు చెందినట్లుగా మనం చూస్తాం అన్నమాట. 2వ అధ్యాయం 2వ వచనం మనం చదువుతున్నప్పుడు దేశమును వేగుచుటకు ఇశ్రాయేలు వద్ద నుండి మనుషులు రాత్రి ఎక్కడికి వచ్చండి. యెరికో రాజునకు వర్తమానం వచ్చిన. యెరికో రాజుకు వర్తమానం రావడానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఏంటంటే వారి యొక్క వస్త్రధారణ కానీ, వారి యొక్క భాష కానీ, లేకపోతే వేగి చూడడానికి వచ్చారు కాబట్టి వారు తిరుగుతున్న విధానాన్ని బట్టి కానీ గుర్తించవచ్చు అనమాట. ఈ కాలంలో అయితే రకరకాల ప్రజలు వచ్చి రాజమండ్రి ఉంటే చాలా మంది చాలా రాష్ట్రాల నుండి ప్రాంతాల నుండి వచ్చి నివసిస్తూ ఉంటారు. హైదరాబాద్ ఉందంటే కొన్ని వందల దేశాల నుంచి ఉండొచ్చు అక్కడ, లేకపోతే సుమారు ఒక 50 దేశాలు పైన ప్రజలు అక్కడ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో నాగరికతలన్నీ కూడా కలిసిపోయాయి. తన కాలంలో అలా కాదు. ఒక వంశం లేకపోతే ఒక ప్రాంతం వాడు ఇంకొక ప్రాంతం వచ్చి బ్రతకాలంటే బానిసగా బ్రతకాలి తప్ప సాధారణంగా బ్రతికే అవకాశం లేదు. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క బొట్టు అంటారు కదండి, నేను బొట్టు అనేది సాధారణంగా ఉపయోగించాను, బొట్టు పెట్టుకోవడం కాదు. బొట్టు వ్యవహారికం, వేష భాషలు ఇవన్నీ వేరుగా ఉండడంతో వాటిని గుర్తించారనమాట. ప్రకృతి వికృతిగా మాటలో ఉపయోగిస్తానండి పదాలు, ప్రతి పదాన్ని పట్టుకోవద్దు దయచేసి. రాజుకు వర్తమానం వచ్చింది, రాజుకు వర్తమానం వస్తే వాళ్ళు ఈ రహాబ్ వేశ్య ఆ ఇంటి దగ్గర ఉండొచ్చు అని గెస్ట్ చేశారనమాట.
రావడం జరిగితే 4 వచనంలో ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమి పట్టుకుందరు. శీఘ్రంగా తరిమి పట్టుకుంటారు అన్నదన్నమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వారిని రాంగ్ రూట్ లో ఆమె నడిపించడం, ఆ తర్వాత వారిని ఎస్కేప్ చేయడం మనం చూస్తాం అన్నమాట. యోర్దాను దాటు వేవుల మార్గంగా వారిని తరిమారు. వాళ్ళు తరమపోయిన మనుషులు వెళ్ళిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత వాళ్ళని ఆమె తప్పించినట్లుగా మనం తర్వాత వాక్య భాగంలో చూస్తాం అనమాట. అంటే ఇవన్నీ ఎందుకు వివరంగా నేర్చుకుంటున్నామంటే, ఇప్పుడు ఆ స్త్రీకి వారిని దాయడం, వారికి అబద్ధం చెప్పడం, ఇవన్నీ కూడా ప్రాణాంతకమే. అయినప్పటికీ ప్రాణాలకి తెగించి తన కుటుంబాన్ని రక్షించుకోవడం కొరకు దేవుని మీద ఆమె అంతగా ఆధారపడి ఉందన్నమాట. తాను రక్షింపబడతానని తనకు తెలుసు, రాబోయే ప్రజలు నిజంగా దేవుని ప్రజలను తెలుసు, వారిని ఆశ్రయించడం ద్వారా తన కుటుంబాన్ని కూడా రక్షించుకోగలను అని ఆమెకు తెలుసు అనమాట. 9వ వచనం మనం చదువుతుంటే, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం ఇచ్చాడనని నేను ఎరుగుదును. అంటే వేగులు వారు వస్తారని, వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తారని ఈ దేశపు ప్రజలకి ముందుగానే కొంత సమాచారం ఉందన్నమాట. వాళ్ళ సమాచారం రావడంతో, వాళ్ళకి తెలియడంతో, దేవుడు ఇవ్వబోతున్నాడు అనే విషయం వారికి తెలియడంతో భయం పుట్టిందనమాట అండి. వాళ్ళకి భయం వలన దేశ నివాసులందరికీ కూడా ధైర్యం చెడిపోయింది. ఇంక ధైర్యం లేదు వాళ్ళకి. ఏదో అలాగా తలుపులు వేసుకుని గడియలు పెట్టుకుని ఉన్నట్లుగా వారు భయపడుతున్నారనమాట. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేం చేసిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటివి. వీళ్ళ చైత్రయాత్ర కొనసాగుతుంది. వీళ్ళు వస్తా ఉన్నారు. ఐగుప్తు వీరిని ఆటంకం చేసినందుకు గాను, పంపనందుకు గాను దేవుడు వారిని శిక్షించారు. తర్వాత సీహోను ఓగు అమోరీలు వీళ్ళందరూ కూడా శిక్షింపబడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే అడుగడుగున ఆటంకపరుస్తూ ఉన్నారు. వారు చేసే ఆటంకాన్ని బట్టి వారిని దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు అనమాట. అమాయకులను శిక్షించలేదు దేవుడు, లేకపోతే నిష్కారణంగా దేవుడు శిక్షించలేదు, లేకపోతే దేవుడు వారిని నాశనం చేయలేదు, లేకపోతే ఆ దేశం మీద యుద్ధం చేయలేదు. అంటే దేవుడు ఏం చేసినా వారి యొక్క కండిషన్ బట్టి దేవుడు వారిని శిక్షించడం, లేకపోతే దేవుడు వారితో తమ ప్రజలను యుద్ధం చేయమనడం జరిగింది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, వారు దానికి యోగ్యులు, లేకపోతే ఆ తగిన శాస్తి వారికి జరగాల్సింది అంటాం కదా, ఆ విధంగా వారి యొక్క జీవితం ఉందన్నమాట. మనం ఆదికాండంలోనే చూసాం. వారి యొక్క అక్రమం, ఆ ప్రాంతపు ప్రజల యొక్క అక్రమం పరిపూర్ణమయ్యేంత వరకు వీళ్ళు ఎక్కడ ఉంటారంటే ఐగుప్తులో ఉంటారు. ఆ తర్వాత ఎవరెవరి పాపం పండిందో అంటాం చూసారా, అలాగా శృతి మించిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షించుకుంటూ వస్తాడనమాట. మనము ఈ విషయాలు మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూసాం. ఇటువంటి విషయాలు మనము ఆదికాండం 19వ అధ్యాయంలో కూడా చూస్తాం. నోవహు జలప్రళయం, తర్వాత సొదొమ గొమొర్రా పట్టణ వాసుల యొక్క వృత్తాంతం, ఇవన్నీ కూడా మనకి దేవుడు ఎటువంటి కార్యాలు చేయగలడో, దుర్మార్గులు ఇంకా మారు మనసు పొందని ప్రజలను దేవుడు ఏం చేస్తారు అనేది మనం చూస్తూ వచ్చాం అనమాట. అలాగే అమోరీయులు, సీహోను, ఓగు, ఆ ప్రాంతపు ప్రజలు, ఆ రాజుల్ని దేవుడు ఎందుకు నిర్మూలన చేశాడనంటే, వాళ్ళు తన ప్రజలను వెళ్ళలేదు. తర్వాత తన ప్రజల్ని పరదేశులు యాత్రికుల్లాగా భూమి మీద ప్రయాణం చేస్తా ఉంటే వారిని సులభంగా ఓడించవచ్చు, లేకపోతే వారిని చెరపట్టొచ్చు అనే ఆలోచనతో వారి మీద యుద్ధానికి వచ్చారు. కాబట్టి దేవుడు వారిని శిక్షించడం జరిగింది. అందులోనూ వారి యొక్క పాపం కూడా పరిపూర్ణమైంది కాబట్టి దేవుడు వారిని శిక్షించడం, లేకపోతే వారితో యుద్ధం చేసి తన ప్రజలను గెలిపించడం అనేది జరిగింది. 12వ వచనం మనం చదువుతున్నప్పుడు, 11వ వచనం చదువుతుంటే,
మేము విన్నప్పుడు, అంటే ఇటువంటి జరిగిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడే యెహోవా పైన ఆకాశమును క్రింద భూమి యందును దేవుడే. ఈ స్టేట్మెంట్ అనేది చాలా గొప్ప స్టేట్మెంట్ అండి. ఈ మాట 11వ వచనం. ఎందుకంటే ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి స్థానికంగా దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళు ఉంటారు. వారిని లోకల్ గాడ్స్ అంటారు. లోకల్ గా దేవీ దేవతలు. మన ఆంధ్రాకి దేవీ దేవతలు ఉంటారు. అలాగే గంగూలీ గారు, క్రికెట్ కెప్టెన్ గంగూలీ అన్నాడు కదా, ఆయన ప్రాంతానికి ఎవరో మాత ఉన్నారు. మా గ్రామానికి ఒక మాత ఉన్నారు. ఇలాగ ప్రతి ప్రాంతానికి కూడా లోకల్ గా దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఉన్నారు. మనకి తెలంగాణలో చూస్తే సమ్మక్క, సారక్క అనేవాళ్ళు. ఇలాగనమాట ఆయా ప్రాంతాలకి లోకల్ గా దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఉంటారు. కానీ ఈమె ఏం చెబుతుంది అంటే, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. అంటే మా దేవుడు ఆకాశంలో ఉంటాడని, సూర్య చంద్ర నక్షత్రాలు లేకపోతే ఈ ఋతువులన్నింటినీ మా దేవుడు కంట్రోల్లో పెట్టుకుని వాటన్నిటినీ శాసిస్తాడని ఆనాటి ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. భూమి క్రింద లేకపోతే భూమి మీద కొందరు దేవుళ్ళు అనేవాడిని వాళ్ళు తయారు చేసుకున్నారనమాట. ఆకాశమందు, భూమి మీద, భూమి క్రింద. ఇలాగా ఆయా ప్రాంతాల ప్రజలు, ఆయా దేశాల ప్రజలు లోకల్ గా వారు దేవీ దేవతలు అనబడే వారిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈమె ఏం చెప్తుంది అంటే, అవన్నీ వట్టివే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశముందును క్రింద భూమి యందును దేవుడే. అందుచేతనే దేవుడు నిర్గమాకాండలో చెప్తాడు, పైన ఆకాశం అందు కానీ, కింద భూమి ఎందు కానీ, భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపంలో చేసుకోకూడదు, వాటికి సాగులు పడకూడదు, వాటిని పూజింపకూడదు అని ఖచ్చితంగా చెప్పాడనమాట. ఇటువంటి విశ్వాసం, ఇశ్రాయేలుకి ఆజ్ఞగా ఇచ్చిన విశ్వాసం ఈమె కదా తెలుసు అని అంటే, ఆమె అన్ని విషయాలు సేకరిస్తుంది అనమాట. ఎందుకంటే ఆమెకి చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది అనేది ఆమెకు సమాచారం వస్తూ ఉంటది. ఆమె దగ్గరికి అందరూ వస్తూ ఉంటారు. ఆమె చెవిలో పడతా ఉంటాయి అనమాట. ఆమె చెవిలో పడినప్పుడు మొండికెత్తలేదనమాట. ఈరోజు దేవుని గురించి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మా దేవుడి కంటే గొప్పోడా, మా దేశం కంటే గొప్పదా, ఎక్కడో పాలస్తీన్ ఇశ్రాయేల్ దేవుడు మాకెందుకు, ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇశ్రాయేల్కి ఒక దేవుడు, భారతీయులకు ఒక దేవుడు, లేకపోతే ఇంకొకరికి ఒక దేవుడు, ఇలాగా ప్రాంతాలకు ఒక దేవుడు ఉండడండి. అందరికి ఒకడే దేవుడు ఉంటాడు, అందరికి ఒకడే సృష్టికర్త ఉంటాడు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, వివరంగా తెలుసుకున్న వ్యక్తి ఎవరనంటే రహాబ్ అనే వేశ్య అన్నమాట. ఆమె తన దేవుడు, దేవతలు, తన ప్రజలు ఇటువంటి వారితో తన నిబంధనను రద్దు చేసుకుని నిజదేవుడైన యెహోవాతో, ఆయన ప్రజలతో నిబంధన చేసుకుందనమాట. అది ఆమె యొక్క గొప్పతనం. ఆమె అంటుంది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యమే. ఇటువంటి మాటలు చెప్పే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా శ్రేష్టమైనది అనమాట. శ్రేష్టమైన విశ్వాసంలో ఆమె ప్రవేశించింది, దానిలో నిలబడింది అనమాట. అప్పుడు ఆమె, మీ దేవుడు నిజమైన దేవుడు కాబట్టి, మీ దేవుడు రక్షించే శక్తి గలవాడు. అతను మనం చదువుతున్నప్పుడు దేవుడు అంటే రక్షించేవాడు అనమాట. రక్షించే శక్తి గలవాడు. వాళ్ళకి ఈనాటి ప్రపంచంలో ఉన్నట్లుగా ఐక్యరాజ్య సమితులు లేకపోతే ప్రపంచ కోట్లు ఇటువంటివి ఏం లేవు. ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరో ఒకరు ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు, పుతిన్ గారు అలా చేయొద్దు, లేకపోతే ఇశ్రాయేలు నెతన్యాహు ఎలా చేయొద్దు, గాజా ప్రజల్ని అలాగా వచ్చకోత కోయొద్దు, లేకపోతే ఉక్రెయిన్ ప్రజలను వచ్చకోత కోయొద్దు, ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు ఆ కాలంలో. నాకు బలం ఉంటే నా బలాన్ని బట్టి, నా శక్తిని బట్టి, నా సైన్యాన్ని బట్టి నేను నాకు నచ్చినంత మందిని, నచ్చిన ప్రాంతాలని దోచుకోవడం లేకపోతే స్వాధీనం చేసుకోవడం. అటువంటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చెప్పింది మాత్రమే చేస్తూ, దేవుడు ఎంతవరకు వారిని స్వాధీనం చేసుకోమంటే అంతవరకు స్వాధీనం చేసుకుంటా ఉన్నారనమాట. అంటే దేవుడు ఏం చేస్తాడంటే రక్షణ ఇస్తాడు. ఒక ప్రక్క తనకు లోబడే ప్రజలను రక్షిస్తూ, ఎవరైతే
సమాజానికి అవరోధంగా, సమాజానికి ప్రమాదంగా ఏర్పడ్డారో వారిని దేవుడు శిక్షిస్తూ ఉంటాడండి. తన ప్రజల కొరకు అమాయకుల్ని దేవుడు ఎప్పుడు శిక్షించలేదని గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజల కొరకు అమాయకుల్ని దేవుడు ఎన్నడూ శిక్షించలేదండి. సమాజానికి వీడి వల్ల ఇబ్బంది అనే ఒక జాతిని, లేకపోతే అటువంటి ప్రజలను దేవుడు శిక్షించుకుంటూ వచ్చాడనమాట. కాబట్టి ఈ స్త్రీ ఏమంటుందనంటే, నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరు నా తండ్రి ఇంటి వారికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడను. కాబట్టి చావకుండా రక్షింపబడాలంటే దయచేసి యెహోవా తోడని మీరు నాతో ప్రమాణం చేయాలి. నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు. అయితే ఆమె తక్కువ ప్లాన్ ఏం లేదండి. తన ఇంటి వారందరినీ కాపాడుకోవాలనుకున్నారు. ఇటువంటి ఆలోచన మనందరికీ ఉండాలి. అలాగని వాళ్ళు అసహించుకుంటున్నా, ఇబ్బంది పడుతున్నా వెళ్ళిపోయి దేవుడెవరో తెలుసా, లేకపోతే హిందువుల మధ్యకి వెళ్ళి మీ దేవునికి దేవుడు కాదు ఇలాగ ప్రకటించమనట్లేదు. మన యొక్క వ్యక్తిత్వం, మన యొక్క జీవన విధానం, మనము ఏదైనా చెప్పేటప్పుడు చెప్పగలిగే స్పష్టత, వారు వినగలిగేటట్లుగా మనం చెప్పగలగాలి. ఆ విధంగా మనం సిద్ధపడి ఒకరిని రక్షించడానికి మనం ప్రయత్నం చేయాలండి. అంతేగాని అవసరం లేని వాళ్ళందరికీ చెప్పి వాళ్ళ చేత చీవాట్లు తిని శత్రుత్వం పెంచుకోవడం కాదు. అయితే కొన్ని బార్బేరియన్ లక్షణాలు అందరిలోనూ ఉంటాయి. అది సర్వసాధారణమైపోయింది ఈ కాలంలో. కాబట్టి ఈ స్త్రీ నుండి రక్షణ సువార్త ఎలాగ మనం ప్రకటించాలి, లేకపోతే అలాగ మన వారిని రక్షించుకోవాలనేది మనకి రహాబు అనే స్త్రీ నుండి మనకి అనేకమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఆమె రక్షణ యొక్క అవసరం ఏంటంటే, చావకుండా బ్రతకాలంటే రక్షణ పొందాలి. దానికి యెహోవా ఒక్కడే రక్షించగలడు. ఆయన ప్రజలను ఆశ్రయిస్తే నేను రక్షణ పొందుతాను. ఈ విధంగా ఆమె ఒక తీర్మానానికి వచ్చేసింది అనమాట. 14వ వచనం మనం చదువుతున్నప్పుడు, అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల, షరతులు అనమాట, మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చడం. ఇది మామూలు ప్రమాణం కాదు. ఇది మీ ప్రాణాలకు బదులుగా మా ప్రాణాలు ఇస్తాం, మా ప్రాణం ఇచ్చడము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు, వీళ్ళంతా ధీమాతో వచ్చండి, మాకిస్తాడు మా దేవుడు అనే ధీమా అనమాట. అంత భరోసా, అంత ధీమా ఉంది దేవుని. నిజముగా మేము మీకు ఉపకారం చేయడమంటారు, నిజంగా చేస్తామంటున్నారు. ఇక్కడ మనం వేగులు వారి యొక్క లక్షణాలు మనం చూసినట్లయితే, వారి యొక్క ఒబీడియన్స్ అనమాట అండి. వారు దేవునికి ఎంతవరకు లోబడ్డారు, వారి నాయకుడికి ఎంతవరకు లోబడ్డారు, అంటే యెహోషువకి ఎంతవరకు లోబడ్డారు, వారికి అప్పగింపబడిన పని లేకపోతే ఆ పరిచర్యలో వారు ఎంతవరకు కమిటెడ్ గా సమర్పణ కలిగి ఉన్నారు అనే పాయింట్లు మనం చూస్తాం అనమాట. ఇవన్నీ ఒబీడియన్స్ కిందకే వస్తాయి. అంటే వాళ్ళు విధేయత చూపించడంలో తమ నాయకుడిని, తమకు అప్పగింపబడిన పరిచర్యను, అంటే వేగు చూడడం, ఇవన్నీ కూడా ప్రాణానికి తెగించే వాళ్ళు వచ్చారనమాట. దానికి తగిన ఫలితమే ఈ రోజు ఆ వేగుల వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ స్త్రీ కూడా దానికి తెగించి దేవునికి విజయరాయలై ఉన్నది కాబట్టి ఆ స్త్రీ గురించి మనం చెప్పుకుంటున్నాం. తర్వాత వారి యొక్క ధైర్య సాహసాలు, ఎక్కడ కూడా వాళ్ళు నీరు గారిపోలేదండి. భయపడిపోకుండా వాళ్ళు ఏం చేశారంటే, ఆమె దగ్గరికి రావడం, దాక్కోవడం. మేము ఈ జమ్ము ఇస్తే జమ్ము వెనకాల మేము దాక్కోవాలా, మా దేవుడి సత్తా ఏంటో మేమేంటో చూపిస్తామని వెరవేయలేదండి. వారు ధైర్య సాహసాలు అంటే అవన్నమాట. కాబట్టి అటువంటి పెద్ద పెద్ద ప్రాకారాలు, సైన్యము కలిగిన ఆ దేశం, లేకపోతే యుద్ధాయుధాలు కలిగిన ఆ దేశం మీదకి వచ్చి దేశాన్ని వేగు చూడడానికి వచ్చి అక్కడ వారంతా ధైర్య సాహసాలు కనపరిచారు. తర్వాత వాళ్ళు కనపరిచిన జ్ఞానం, పట్టబడతాం లేకపోతే మనల్ని మన కొరకు వెతుకుతున్నారన్నప్పుడు ఎక్కడ దాక్కోవాలి, ఏ విధంగా తప్పింపబడాలి అనేది కూడా మనం చూస్తాం అన్నమాట. ఆమె చెప్పేంత వరకు అక్కడ ఎదురు చూడడం, 3 రోజుల తర్వాత కిటికీ గుండా వారు తప్పింపబడడం అనేది మనం చూస్తాం అన్నమాట. తర్వాత వారి యొక్క సామర్థ్యం చూసి రావడం, మళ్ళా తమ నాయకుడికి
ఆ రిపోర్ట్ చెప్పడం, ఇవన్నీ కూడా వారి యొక్క సామర్థ్యాన్ని మనం చూపిస్తాం అనమాట. మనం ప్రాముఖ్యంగా విధేయతను, వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క జ్ఞానాన్ని, వారి యొక్క సామర్థ్యాన్ని, వారికి అప్పగింపబడిన పని విషయంలో వాళ్ళు ఎంత కమిటెడ్ గా, అంటే ఎంత తీర్మానం చేసుకున్నారో, ఎంత అర్పింపబడి వాళ్ళు పనిచేశారు, ఇవన్నీ మనం చూస్తాం అన్నమాట. తర్వాత రహబని వేశ్య, రహబని యొక్క వేశ్య యొక్క లక్షణాలు మనం చూస్తే ఆమెకు విశ్వాసం మనం ఊహించలేనటువంటిది. నిజంగా చెప్పాలంటే ఇశ్రాయేలీల్లో కూడా అనేకులు ఆమె అంతటి విశ్వాసం గలవారు గారు. వాళ్ళు చూసి అనుభవించి తిని కొందరు తప్పిపోయారు. కానీ ఆమె అలా కాదు, విన్నదాన్ని బట్టి లోబడిపోయింది అనమాట. కాబట్టి ఆమె యొక్క విశ్వాసం అచంచలమైన విశ్వాసం అనమాట. తర్వాత ఆమె నిబంధన చేసుకునే విధానం గొప్పది. అంటే ఒక నిబంధన రద్దు చేసుకుంటేనే కానీ ఈ దేవునితో నిబంధన చేసుకోవడానికి ఉండదు. కాబట్టి తన ప్రజల్ని, తన దేశాన్ని, వీటన్నిటినీ వదులుకుని, మనం బైబిల్ చదువుతాం కదండి రూతు గ్రంథంలో, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అన్నట్లు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే, నేను వారికి దేవుడు అయ్యింది, వారు నా ప్రజలు అయ్యిందని దేవుడు అంటారన్నమాట. కాబట్టి దేవుని ప్రజలతో, దేవునితో నిబంధన చేసుకున్నది, తన ప్రజలతో నిబంధన రద్దు చేసుకుంది. అంత మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా ఒప్పించి వారిని కూడా రక్షణ పొందడం కొరకు వేగులు వారితో చేసుకున్న నిబంధనలోనికి, యెహోవా దేవునితో వారు చేసుకున్న ప్రమాణంలోనికి తీసుకొచ్చి తన కుటుంబాన్ని రక్షించుకుంటారన్నమాట. ఇది చాలా గొప్ప విషయాలు మనము 2వ అధ్యాయంలో చూస్తాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయము ఒక గొప్ప స్టోరీలు అనమాట. మనం బెడ్ టైం స్టోరీలు, పిల్లలకి పడుకునే ముందు కూడా అక్షరానికి అక్షరం మనం చదివి చెప్పొచ్చు అనమాట. మనలో విశ్వాసాన్ని పెంపొందింపు చేస్తాయి. మన జీవితంలో ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు జరగాలని ఆశించకూడదు. ఈ చదువుకుంటున్నాను కాబట్టి నాకు కూడా ఇలాగే జరగాలని ఆశించకూడదని, వారికి జరిగాయని నమ్మి మనం కొనసాగాలి. మన జీవితాలు అవసరమైతే దేవుడు చేస్తారు. నా జీవితాలు కొన్ని జరిగాయి అంటే నేను అనేక మార్లు తప్పించబడ్డాను, అనేక మార్లు నాకు దేవుడు సహాయం చేశారు. దేవుడు ఏ మార్గంలో చేయాలో ఆ మార్గంలోనే చేస్తాడు. నేను ఆశించినట్లుగా దేవుడు చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మనకు అవసరమైనప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. మనం ఊహించినా ఊహించకపోయినా మనకు అవసరమైతే మన రక్షణ ముందుకు కొనసాగించుకోవడానికి మనకు అవసరమైతే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చెయ్యాలి అని ఆపద ముక్కుల కింద వస్తే అది తప్పు. కాబట్టి మనము ఈ విషయాలన్నింటినీ మనం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లను బట్టి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. 15 నుండి 21 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ ఒక గుర్తునిచ్చారనమాట. పట్టణ ప్రాకారం మీద ఉన్నది. ఆమె 3 దినముల తర్వాత వారిని దాచిన తర్వాత వారిని తప్పించడము. 17వ వచనంలో వారు వెళ్ళిపోతూ ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చి వారము, అంటే మేము వస్తాము ధీమాగా చెప్తారు అనమాట. భరోసా ఉంది వాళ్ళకి, మేము వస్తాము. వేగులు వారి యొక్క దేవుని మీద వారికి ఉన్న ధీమా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయమే మేము నిర్దోషులు మొదలట్లు నీవు మమ్మల్ని దీయించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములని, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ ఇంకా చేర్చుకోను అన్నారు. ఈ విషయాలు మనం కనుక చూసినట్లయితే 6వ అధ్యాయం 23వ వచనంలో వారు రక్షింపబడినట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయం 23వ వచనంలో వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలకు తోడ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారి వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలు పాలెం వెలుపట వారిని నివసింపజేశారు. ఇటువంటి సందర్భం మనము ఆదికాండం 19వ అధ్యాయంలో చూస్తాం. అప్పుడు ఆ మనుషులు అంటే దేవదూతలు లోతుతో అంటున్నారనమాట, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీ కలిగిన వారిని అందరినీ వెలుపలకి తీసుకుని రమ్ము అన్నాడు. తర్వాత లోకస్వార్త 9వ అధ్యాయం, లోకస్వార్త 19వ అధ్యాయం 9వ వచనంలో, లోకస్వార్త 19:9లో మనం చదువుతున్నప్పుడు జక్కయ్య అంటాడు, నీ ఇంటికి రక్షణ వచ్చింది అని. హౌస్ హోల్డ్ అంటే ఆ ఇంటి మీద నీ యజమాని అయితే నీ ఇంటి వారిని రక్షించుకోవడానికి నీవు నీ ఇంటి వారిని కన్విన్స్ చేసేంత మంచి జీవితం కలిగి ఉండాలి. నీ ఇంటి వారందరూ నీ మాట వినేటట్లుగా నీ జీవితం ఉండాలి. అటువంటి జీవితాన్ని కట్టుకోవాలన్నమాట. మనము 2వ అధ్యాయం 19 నుండి మనం చూస్తే వాళ్ళు షరతులు చెప్తున్నమాట. మేము చెప్పిన కండిషన్లు బట్టి
నువ్వు నడుచుకోకపోతే మేము నిర్దోషులము, ఏ అపాయమైనా జరిగితే మేము ఉత్తరవాదులం కామన్నారు. ఆమె వారు వెళ్ళిన తర్వాత ఆ తగరు దారము కిటికీకి కట్టిందనమాట. వెళ్ళిన తర్వాత కట్టేసింది. అందుకే ఆమె మీ మాట చెప్పిన జరిగిన దాకా పంపించేసింది. తర్వాత 3 దినంలో వాళ్ళు నివసించి మార్గం వెళ్ళిపోయారు. 24వ వచనంలో మరియు వారు ఆ దేశం అంతా యెహోవా మన చేతికి అప్పగించినాడు, మన బలి చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోషువతో చెప్పి వేగులు వారు ఇంతకు ముందు గోత్రానికి ఇద్దరు చెప్పిన వచ్చారు. వచ్చి ఏం చేశారంటే వాళ్ళు చెడు సమాచారం తీసుకొచ్చారు. వాళ్ళు మనల్ని గడ్డి మేసినట్లు మేసేస్తారు. మనం వాళ్ళ ముందు మిడతలు లాంటి వారు ఉన్నారు. వీళ్ళు తెచ్చిన సమాచారమేమో మనల్ని బట్టి వాళ్ళ హృదయాలు కరిగిపోయాయి, ధైర్యం చెడిపోయింది. ఖచ్చితంగా దేవుడు మనకిస్తాడని దేమాతతో చెప్పారు. అంటే 40 సంవత్సరాల్లో వీళ్ళ యొక్క విశ్వాస పరిమాణం ఎంతగా పెరిగింది అనేది మనం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం చూస్తాం అన్నమాట. విశ్వాస పరిమాణంలో చాలా ఎదిగారండి. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో వాళ్ళ యొక్క విశ్వాసం చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి మనము దేవునితో ప్రయాణం చేస్తున్నంత వరకు, దేవుళ్ళు ఎదుగుతున్నంత వరకు, దేవుళ్ళు ఎదుగుతున్నంతసేపు మనం విశ్వాస పరిమాణంలో ఎదగాలన్నమాట. ఆ తర్వాత వీళ్ళ విశ్వాసాన్ని ఇంకా బలపరచడం కొరకు వాళ్ళు ఈ అర్థాన్ని దాటడం అనేది 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే ఒక రక్షణ ఏర్పాటు అనేది మనం దేవుడు రక్షించే ఏర్పాట్లో మనం ప్రవేశించినప్పుడు దేవుడు కొన్ని ఏర్పాట్లు చేస్తాడనమాట. అది పాత నిబంధనలోను యేసు ప్రభు కాలంలోనూ జరిగింది. కాబట్టి ఈ విధంగా మనము వేగుల వారిని గురించి కానీ, రహబను వేశ్య గురించి కానీ 2వ అధ్యాయంలో చూస్తాం. వీటన్నిటిని మనం దేవుని సంకల్పం, దేవుని యొక్క శాశ్వతమైన రక్షణ సంకల్పం అనే కోణంలో మనం చూడాలన్నమాట. ఎందుకంటే రహబను వేశ్య మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో కనిపిస్తుంది. ఆయన ద్వారా శాశ్వతమైన రక్షణ, ఆయన ద్వారా శాశ్వతమైన విమోచన, ఆయన ద్వారా పరలోకపు స్వాస్యాన్ని హక్కుదారులు అవ్వడం, వీటన్నిటిని మనం అల్టిమేట్ గా చూస్తాం అన్నమాట. వాళ్లే అంత తెగింపుతో, వాళ్లే అంత సమర్పణతో ఉంటే మనం ఇంకెంత సమర్పణతో ఉండాలో, వాళ్ళంత భరోసాతో ధీమాతో ఉంటే మన నాయకుడు వాళ్ళకంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు, మనం ఇంకెంత నమ్మకంతో ఉండాలి. రహబను వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. తను ఏదైతే వదిలేసుకోవాలో వాటన్నిటిని వదిలేసుకుంది. మనం వేటినైతే వదిలేసుకోవాలో వాటన్నిటిని వదులుకుంటూ మన కుటుంబాన్ని అంతటిని కూడా రక్షించడం కొరకు, మన కుటుంబాన్ని అంతటిని కూడా ప్రాణహాని నుండి కాపాడుకోవడం కొరకు మనం ఎన్ని ప్రయత్నాలు చేయాలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని తగినట్లుగా ఇతరులకు బోధించే స్థాయిని కూడా మనం పెంపొందించుకోవాలని కోరుతూ శ్రద్ధమైన వారందరికీ హృదయపూర్వక వందనాలు తెలుసు ముగిస్తున్నాండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా కృపామయుడా తండ్రి స్తోత్రాలు. ఎంతవరకు మీ కృపను ఆదరించి మీ వాక్యాన్ని ధ్యానించి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు నాయన. మీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించి ఉపదంతులుగా, రుదంతులుగా, నూరంతులుగా మా తండ్రి విస్తరించినట్లు, ఫలించినట్లు మీ సహాయం దయచేయండి. నిరంతరం కార్యక్రమాలు జరిగిస్తున్న మీ ప్రియబిడ్డలను నాయకులుగా ఉంటూ అందరినీ సమకూరుస్తున్న మీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. నడిపిస్తున్న మీ ప్రియబిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. వారిని, వారి కుటుంబాన్ని, వారు చేస్తున్న పరిచర్యను మీ కృపలో అభివృద్ధి చేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే మీ కృప విస్తరింపు చేసి స్వాస్థపరిచి బలపరచండి. ఈ రాత్రి కాలపు దీవెనలు విశ్రాంతి మాకు అనుగ్రహించమని, మీ పరిచర్య చేస్తున్న మీ దాసులను బలపరచవలసిందని, వారి పరిచర్యను అభివృద్ధి పరచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాం మా తండ్రి.